ఫ్రెండ్స్, మీరు రోడ్డు పక్కన ఉన్న నార్మల్ సీసీటీవీ కెమెరా చూసినప్పుడు ఏమనుకుంటారు? సెక్యూరిటీ కోసం పెట్టాలని కదా. కానీ అదే సీసీటీవీ కెమెరా ఇండియన్ ఆర్మీ మూవ్మెంట్స్ అయితే అది లైవ్ గా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ కి అయితే పంపిస్తుంది. ఒక చిన్న షాప్, ఒక చిన్న వైఫై రూటర్, ఒక సీసీటీవీ కెమెరా. కానీ ఆ సెటప్ వెనుక దేశ భద్రతని ప్రమాదంలో పెట్టిన ఒక షాకింగ్ ఆపరేషన్ నడుస్తుందంటే ఎవ్వరు నమ్మరు. పంజాబ్ లో పోలీస్ చేసిన రైడ్ లో బయటపడిన ఈ కేసు ఇప్పుడు దేశం మొత్తాన్ని షాక్ కి గురి చేస్తుంది. కేవలం 40,000 కోసమే ఒక వ్యక్తి ఆర్మీ కాన్వెన్స్ ఇన్ఫర్మేషన్ ని ఫార్జిన్ హ్యాండ్లర్ కి పంపించినట్టు పోలీసులు అయితే చెప్తున్నారు. ఇప్పుడు అసలు ఈ ఆపరేషన్ ఎలా నడిచిందో తెలుసా? ఎవరా వ్యక్తి? పాకిస్తాన్ ISI కనెక్షన్ ఏంటి? అసలు మన పోలీసులు ఎలా పట్టుకున్నారు అతన్ని? ఇప్పుడైతే మనం కంప్లీట్ స్టోరీని అనాలిసిస్ చేసి చూద్దాం. పార్ట్ 1, సస్పీసియస్ కెమెరా. 2026 లో పంజాబ్ స్టేట్ లో ఉన్న పఠాన్కోట్ ఏరియాలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి ఒక సస్పీసియస్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అది కూడా నేషనల్ హైవే -44 నుండి. ఇది ఆర్డినరీ రోడ్ కాదు. ఈ రొటేట్ ద్వారా అయితే రెగ్యులర్ గా ఆర్మీ వెహికల్స్ అయితే మిలిటరీ కాన్వెన్స్ అయితే పార్లమెంట్ కి అయితే ఫోర్స్ ట్రావెల్స్ చేస్తుంటాయి. ఎస్పెషల్లీ చెప్పాలంటే జమ్మూ అండ్ కాశ్మీర్ కి అయితే డైరెక్షన్స్ కి వెళ్లే ట్రోప్స్ కి అయితే ఇది చాలా ఇంపార్టెంట్ రొటేట్. ఇంటెలిజెన్స్ అఫీషియల్స్ కి అయితే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. రోడ్ పక్కన ఉన్న ఒక షాప్ దగ్గర అయితే ఇన్స్టాల్ చేసిన సీసీటీవీ కెమెరా నార్మల్ సెక్యూరిటీ కెమెరా కాదని, ఆ కెమెరా ఇంటర్నెట్ తో కనెక్ట్ అయి ఉండదని, రిమోట్ గా అయితే యాక్సెస్ చేయగలుగుతున్నారని వెంటనే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేసింది. కొన్ని రోజుల సర్వైలెన్స్ తర్వాత షాకింగ్ ట్రూత్ అయితే బయటకు వచ్చింది. పార్ట్ 2, ది మెయిన్ యాక్సిసిడ్. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో మెయిన్ సస్పెక్ట్ గా ఐడెంటిఫై అయిన వ్యక్తి బాల్జిత్ సింగ్ అలియాస్ బిట్టు. అతను చెక్కా ధరివాల్ విలేజ్ రెసిడెంట్. పోలీసుల ప్రకారంలో చూసుకున్నట్టయితే జనవరి మంత్ లో అతను ఒక స్ట్రాటజిక్ లొకేషన్ లో అయితే సెలెక్ట్ చేశాడు. అదే ఒక బ్రిడ్జ్ దగ్గర ఉన్న ఒక షాప్ ని. అక్కడ ఉన్న ఆ ప్లేస్ లో నుండి అయితే హైవే అయితే క్లీన్ గా కనిపిస్తుంది. ఆర్మీ వెహికల్స్ మూవ్మెంట్ అయితే ఈజీగా అబ్జర్వ్ చేయవచ్చు. అక్కడ సీసీటీవీ కెమెరా ఇన్స్టాల్ చేశారు అండ్ దానికి వైఫై రూటర్ అయితే కనెక్ట్ చేశారు తను. ఈ సెటప్ తో లైవ్ ఫుటేజ్ ఇంటర్నెట్ ద్వారా అయితే షేర్ చేయడం అయితే పాసిబుల్ అయింది. ఇక్కడ పోలీస్ చెప్పిన ప్రకారంగా చూసుకున్నట్టయితే ఈ ఫుటేజ్ అయితే ఇండియాలో కాకుండా ఫారిన్ హ్యాండిలర్స్ దగ్గరికి కూడా వెళ్ళిందని, అక్కడ కూడా ఈ కేసు అయితే సీరియస్ గా ఉంది. పార్ట్ 3, పాకిస్తాన్ కనెక్షన్. ఇన్వెస్టిగేషన్ లో పోలీస్ కి ఇంకో షాకింగ్ క్లూ అయితే దొరికింది. బల్జిత్ సింగ్ కాంటాక్ట్ లో ఉన్న కొన్ని ఇండివిజువల్ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ISI తో లింక్ కలిగి ఉన్నారని అథారిటీస్ అయితే సస్పెక్ట్ చేస్తున్నారు. అంతేకాదు దుబాయ్ లో ఉన్న ఒక కాంటాక్ట్ కూడా ఈ ఆపరేషన్ లో ఇన్వాల్వ్ అయినట్లయితే ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బల్జిత్ సింగ్ ఆపరేషన్ గురించి డీటెయిల్ గా చెప్పినట్లు రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. లైవ్ ఫుటేజ్, ఆర్మీ కాన్వే టైమింగ్, వెహికల్ మూవ్మెంట్ ఇలాంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఫారిన్ హ్యాండిలర్స్ కి అయితే రీచ్ అయ్యే ఛాన్స్ చాలా ఉందని అఫీషియల్స్ అయితే చెప్తున్నారు. నేషనల్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ ప్రకారం వార్ లేకుండా కూడా ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ అయితే చాలా పవర్ఫుల్ వెపన్. ఎనిమికి ట్రూప్ మూవ్మెంట్ ముందే తెలిస్తే వాళ్ళకి స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ అయితే దొరుకుతుంది. అందుకే ఇలాంటి కేసెస్ ని అథారిటీస్ అయితే చాలా సీరియస్ గా ట్రీట్ చేస్తారు. పార్ట్ 4, జస్ట్ 40,000. ఈ కేసులో అందరికన్నా తక్కువ షాకింగ్ ఇచ్చిన పాయింట్ ఏంటంటే ఇదే. పోలీసుల ప్రకారం చూసుకున్నట్టయితే బల్జిత్ సింగ్ ఈ ఆపరేషన్ కోసం అయితే అప్రాక్సిమేట్లీగా 40,000 రిసీవ్ చేశారు. ఇక్కడ తను తీసుకుంది 4 lakhs 3 lakhs కాదు, జస్ట్ 40,000 మాత్రమే. దేశ భద్రతకి సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం అనే ఎలిగేషన్ అయితే ఎదుర్కొంటున్నాడు. చాలా మంది సోషల్ మీడియాలో అయితే ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, కేవలం 40,000 కోసం ఇలా చేస్తున్నారని. కానీ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ లో ఇలాంటి స్మాల్ పేమెంట్స్ అయితే కామన్ అని ఎక్స్పర్ట్ చెప్తున్నారు. మొదటి స్టేజ్ లో ట్రూత్ ని బిల్డ్ చేయడం, తర్వాత నెట్వర్క్ ఎక్స్పాండ్ చేయడం అనే ప్యాటర్న్ కొన్ని ఎస్పీఎన్జెస్ కేసెస్ లో అయితే కనిపిస్తుంది. పార్ట్ 5, పోలీస్ రైడ్ అండ్ అరెస్ట్. CIA ఇన్పుట్ ఆధారంగా పోలీస్ రైడ్ అయితే కండక్ట్ చేశారు. రైడ్ లో సీసీటీవీ కెమెరా, వైఫై రూటర్ ఇంకా ఆపరేషన్ కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ని సీజ్ చేశారు. ఇంట్రాగేషన్ లో బల్జిత్ సింగ్ కన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే పోలీస్ సోర్సెస్ అయితే చెప్తున్నారు. అక్కడతో కేసు కంప్లీట్ అవ్వలేదు. ఇన్వెస్టిగేషన్ లో ఇంకా కొన్ని పేర్లు అయితే బయటకు వచ్చాయి. విక్రమ్జిత్ సింగ్ అలియాస్ విక్కా, బల్విందర్ సింగ్ అలియాస్ విక్కీ, టరన్ప్రేట్ సింగ్ అలియాస్ టన్ను. ఈ ముగ్గురుపై కూడా కేసును అయితే రిజిస్టర్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం పోలీస్ కేసులు అయితే కంటిన్యూ చేస్తున్నారు. నెట్వర్క్ మొత్తం డిస్మెంటల్ చేయడానికి ఎఫర్ట్ జరుగుతున్నాయి. పార్ట్ 6, బిగ్గర్ ట్రీట్. అఫీషియల్స్ ప్రకారంగా చూసుకున్నట్టయితే ఈ ఇన్సిడెంట్ ఐసోలేట్ కావచ్చని గ్రాంటెడ్ గా లేదు. రీసెంట్ మంత్స్ లో పంజాబ్ బార్డర్ ఏరియాలో ఇంకా కొన్ని సస్పీసియస్ సర్వైలెన్స్ మోడ్యూల్స్ అయితే బస్ట్ చేశారు. కొన్ని ప్లేసెస్ లో అయితే సోలార్ పవర్డ్ కెమెరాస్ అండ్ సిమ్ బేస్డ్ మానిటర్ డివైజింగ్ డిటెక్ట్ అయినట్లయితే రిపోర్ట్స్ చెప్తున్నాయి. టెక్నాలజీ చీప్ అవ్వడం వల్ల స్మాల్ డివైజెస్ తో పెద్ద సర్వైలెన్స్ ఆపరేషన్స్ అయితే కండక్ట్ చేయడం ఈజీ అయిపోయింది. అదే సెక్యూరిటీ ఏజెంట్స్ కి బిగ్గెస్ట్ ఛాలెంజ్ గా మారుతుంది. బార్డర్ స్టేట్స్ లో విజిలెన్స్ ఇప్పుడు మరింత
ఇంపార్టెంట్ అయ్యింది. ఫ్రెండ్స్, ఒక చిన్న సీసీటీవీ కెమెరా హార్మ్లెస్ గా కనిపించవచ్చు, అదే ఒక తప్పుడు చేతిలో పడితే మాత్రం అది నేషనల్ సెక్యూరిటీ ట్రీట్ గా మారుతుంది. పంజాబ్ లో బయటపడిన ఈ కేసు టెక్నాలజీని ఎలా మిస్యూజ్ చేయవచ్చు అనేది చూపించింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే ఇంకా ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. ఈ కేసు గురించి మీ ఒపీనియన్ ఏంటిది? కేవలం 40,000 కోసం ఇలాంటి పని చేయడం కరెక్టా? మీ థాట్స్ అయితే కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకూడదు.